గైస్ వెల్కమ్ టు యువర్సెల్ఫ్ వైజాగ్ మామ. ఇప్పుడైతే మేమైతే దేవర మూవీ అయితే చూసి వచ్చేసాం అనమాట. మూవీ ఎలా ఉంది, అసలు ప్లాట్ ఏంటి, మూవీ హిట్ అయిందా, ఫట్ అయిందా, మేము రివ్యూ ఇచ్చేంత స్టేజ్ లో కాదు కానీ మా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. యూఎస్ఎల్ ప్రీమియర్ ఫస్ట్ షో అయితే చూసి వచ్చేసాము మీకు రివ్యూ ఇవ్వడానికి. సో మూవీ ప్లాట్ వచ్చేసరికి ఒక సముద్రం దగ్గర మనకి ఒక కొండల్లోని ఒక గ్రామాలు, కొన్ని గ్రామాల మధ్య వర్గాలుగా విభజించబడిపోతే వాళ్ళ మధ్య జరిగే గొడవల వచ్చి ఏదైనా అనుకోండి. సో ఆ విధమైన ప్లాట్ లో అయితే మూవీ వెళ్తూ ఉంటుంది అనమాట. కొన్ని ఎలివేషన్స్ అవి ఓకే అనిపించాయి, మరి వావ్ అనిపించలేదు. జస్ట్ అయితే మేము ఇంతకు ముందు ట్రైలర్స్ చూసేటప్పుడు కానీ బయట వచ్చే కొన్ని న్యూస్ల వల్ల కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళకండి మూవీకి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చు. ఎందుకో మాకెక్కడో కొంచెం ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది, కొంచెం బాగా ఎందుకు ఇలా వెళ్తుంది అనిపించింది. సెకండ్ హాఫ్ అయినా బాగుంటుందేమో అనుకుంటే సెకండ్ హాఫ్ ఓపెనింగ్ లో కొంచెం బాగుంది, ఇలాగే వెళ్తుందేమో అనుకుంటే మళ్ళీ స్లో అయిపోయింది. మళ్ళీ స్లో అయిపోయి లాస్ట్ 30 minutes అనేది వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది, బీజిఎం బాగుంటుంది అది అనేసి, కానీ కొంచెం నిరుత్సాహపరిచింది అని అనుకోవచ్చు. ఓవరాల్ గా మూవీలో ఏం బాగుంది అనుకుంటే హీరోయిన్ క్యామియో రోల్ బాగుంది, జోక్స్ అపార్ట్. సో హీరోయిన్ రోల్ వచ్చేసరికి క్యామియో రోల్ లో ఉంటుంది అనమాట. జస్ట్ సాంగ్ కోసం ఆమె తీసుకున్నారని అనిపించింది. అంతకుమించి అయితే హీరోయిన్ ఎందుకు ఉందో అర్థం కాలేదు. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు యాజ్ యూజువల్. పెద్ద స్టార్స్, మనం వాళ్ళ యాక్టింగ్ కోసం చెప్పేంత ఇది కాదు. మీరు కూడా మూవీ చూడండి. మూవీ సజెస్ట్ చేస్తారా అంటే సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ ని తీసారేమో, లేకపోతే సెకండ్ పార్ట్ కి ఏదో దాయాలి అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ లోని కొంచెమే మనకు చూపించారేమో అని అనిపించింది. దాన్ని కూడా బాగా డ్రాగ్ చేశారు. అంత మూవీ అంతసేపు అవసరం లేదు. ఎక్కడైనా CGI సీన్స్ వచ్చినప్పుడు కిందన చాలా డీసెంట్ గా CGI ఇది అని చెప్పేసి వేస్తున్నారు. కొన్ని షార్క్ సీన్స్ అవి మనం టీవీలో ట్రైలర్స్ లో అవి చూసినట్లయితే అర్థమవుతుంది. మాకైతే ఎలివేషన్స్ ఉన్నాయి అని అయితే అనిపించలేదు. సో ఏంటంటే నార్మల్ గా రెగ్యులర్ గా చూసే ఎన్టీఆర్ మూవీస్ లో అయితే ఇది తోపు అంటే తోపు అవుతుంది, కానీ ఇంతకు ముందు మనం చూసింది త్రిబులర్, అక్కడ మార్క్ సెట్ అయిపోయాక ఇంక ఇది చూసేసరికి మనకి ఇంకా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళకండి. మామూలుగా మనం ప్రీవియస్ మూవీస్ ఇప్పుడు కంపేర్ చేయకండి. నార్మల్ గా మూవీ డీసెంట్ గా ఉంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. చంపుకోవడం అది ఇది ఉంటుంది కదా, మేబీ చిన్నపిల్లలకి చూడకూడదేమో అనుకుంటారు. అలాగేం లేదు, అందరూ చూడొచ్చు. ఎందుకంటే అంత దారుణంగా అయితే ఏం చూపించలేదు. సీన్స్ అన్ని కూడా చాలా డీసెంట్ గా ఉంది, బాగుంది. పాటలు అంటారా కొన్ని అయితే మాకు ఎందుకో సింక్ అవ్వలేదేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రాగానే హిట్ అయ్యింది, అది చాలా బాగుంది. ఆల్ హెయిల్ అనేది అసలు మేము ఆ మ్యూజిక్ ని బీజిఎం ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదేమో అని అనిపించింది. అది మీరు చూసి మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. ఆల్ హెయిల్ సాంగ్ ఒకటి, తర్వాత హీరోయిన్ తో వచ్చిన ఏం సాంగ్ అది, చుట్టమల్లె చుట్టేసావే ఒక సాంగ్ జాన్వీ కపూర్ గారితో. మనకి బయట వచ్చిన ఇంకొక సాంగ్ అయితే అదొక సాంగ్ అయితే మిస్ అయింది మూవీలోనే, అది కట్ చేశారేంటో మాకు తెలియదు. మరి యాక్టర్స్ గురించి చెప్పడానికి కూడా వేరే యాక్టర్స్ ఎవరు లేరు. సైఫ్ అలీ ఖాన్ యాజ్ యూజువల్, అతను కూడా పెద్ద రోల్ లేదు. సో పవర్ఫుల్ రోల్స్ అయితే ఓన్లీ ఇద్దరు ఉంటారు మీకు. ఎప్పుడు హీరోయిన్ విలనే ఉంటారు అఫ్ కోర్స్, కానీ కొంతమందికి సైడ్ గా పవర్ఫుల్ రోల్స్ ఇస్తారు, అంటే రికాగ్నైజ్డ్ రోల్స్ ఉంటాయి. హీరోయిన్ కైనా కొంచెం ఎక్కడో దగ్గర ఉంటుంది, కానీ ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ అండ్ టైగర్, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనమాట. సో మాకైతే ఎన్టీఆర్ ని కొరటాల శివ గారు చూపించలేకపోయారు సరిగ్గా. కొన్ని చోట్ల ఎలివేషన్స్ ఇవ్వలేకపోయారు అంత పెద్ద స్టార్ కి అని అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. మామూలుగా ఎన్టీఆర్ గారు అంటే అసలు ఒక టైగర్ అది ఇది అంటే ఫ్రంట్ మామూలుగా ఎంట్రీ అనేది, హీరో ఎంట్రీ అనేది ఓకే అందరూ ఇస్తారు. మధ్యలో కూడా మనకి ఒక పెద్ద హీరోని చూసినప్పుడు ఊపు రావాలి కదా, చైర్స్ కదలాలి. సో ఆ మూమెంట్స్ అయితే మాకెక్కడ అనిపించలేదు ఈ మూవీ చూస్తున్నప్పుడల్లా. అలా అంటే కూర్చుండిపోతాము మూవీలోని అన్నట్టు ఏమి ఉండదు. బేసిక్ గా ఏంటంటే పార్ట్ 2 ఉండడం వల్ల ఇది కొంచెం మనకి సాటిస్ఫై చేయలేకపోయారు వీళ్ళు. పార్ట్ 2 లోనే మెయిన్ అంతా పెట్టారేమో అన్నట్టు అనిపించింది. కొన్ని చోట స్క్రీన్ ప్లే అయితే మాకు అంతగా నచ్చలేదు. అతను కొంచెం డైరెక్షన్ అది ఎందుకో మరి కొరటాల శివ గారు ఇంత ముందు కూడా ఆచార్య మూవీకి అలాగే చేశారు. సో అర్థం కావట్లేదు. కొంచెం స్టోరీ ఓవరాల్ గా అయితే ఓకే, వాచ్ చేయొచ్చు. పార్ట్ 2 కోసం ఏదో ఫస్ట్ పార్ట్ లో కొంచెం చూపించారు అని చెప్పి అనిపించింది. వావ్ అనే విధంగా ఏం లేదు. సో అంతే అనమాట. ఫ్యామిలీతో అయితే వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కంపల్సరీ
బయటికి సూపర్ హిట్ బంపర్ హిట్ టాక్ అయితే వచ్చేస్తుంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళకండి, ముందే చెప్తున్నాను. ప్రీవియస్ మూవీస్ అవి చూసేసి అతను ఎలాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అలాగే వెళ్ళండి మూవీని మాత్రం. సో ఇదనమాట వీడియోకి అయితే రేటింగ్. మేము పెద్ద స్టార్కి రేటింగ్ ఇచ్చేంత కాదు కానీ మాకు అనిపించినంత వరకు మా ఇద్దరి ఫీలింగ్, నేను ఇండివిజువల్గా ఇస్తాను, తను ఇండివిజువల్గా ఇస్తుంది కావాలంటే. నేను వచ్చేసరికి 3 మేబీ 3 స్టార్స్ ఏదో ఇవ్వాలని మేము రేటింగ్ కోసం కాదు. సో ఆఫ్ కోర్స్ అది. సో బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.